హాయ్, వెల్కమ్ టు మన టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. సో ఈరోజు నారా లోకేష్ 43వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో ఆయన గురించి మాట్లాడడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు భాస్కర్ నాయుడు గారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి, నా పేరు భాస్కర్ నాయుడు. ముందుగా మనం టీవీ ప్రేక్షకులకు నా నమస్కారాలు. ఈరోజు అకేషన్ ఏంటంటే 43వ పుట్టినరోజు శుభాకాంక్షలు లోకేష్ గారికి తెలియజేసుకుంటూ పర్టికులర్గా లోకేష్ గారిని అంటే ఆయనలో పరిణితి చెందిన నాయకుడు అని కొంతమంది అంటూ ఉంటారు, లేదు ఆయన ఒక ఫెయిల్యూర్ పొలిటీషియన్ అని చెప్పి కొంతమంది మాట్లాడతారు. న్యూట్రల్గా ఉన్న వాళ్ళేమో లేదు ఆయన స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్ అవుతున్నాడని చెప్పి అంటారు. మీరేమంటారు అసలు? నా ఒపీనియన్ అయితే ఆయన ఒక తిరిగిలేని నాయకుడిగా ఇప్పటికే ఎదిగాడు. ఎందుకంటే ఆయన పడని అవమానం లేదు, అవమానాలను పాలు చేశారు. చిన్న వయసులోనే అన్నీ ఫేస్ చేశాడు ఆయన. పప్పు అని బాడీ షేమింగ్ ఏ విధంగా చేశారో అందరికీ తెలిసింది. ఏ రోజు కూడా విమర్శించిన వాళ్ళని ఆయన ప్రతి విమర్శ చేయలేదు. ఆ రోజుల్లో మొత్తం ఆయన వాళ్ళు మాటలతో ఎన్ని విమర్శించారో ఆ విమర్శలకు ఈయన చేతలతో చూపించాడు, పనితనంలో చూపించాడు మొత్తం. ఇప్పుడు ఆయన ఉండే హెచ్ఆర్డి మినిస్ట్రీలో అంత చిన్న వయసులో ప్రాక్టికల్గా నేపాల్లో చిక్కున్న విద్యార్థులకు అవుతేనేమి ఆ రోజు ఎంత హెల్ప్ చేసి వాళ్ళకి అన్ని సదుపాయాలు కల్పించి వాళ్ళకు భరోసా ఇచ్చి మన ఏపీకి చేరే వరకు ఆయన నిద్రపోలేదు. అంత చేసిన వ్యక్తి నారా లోకేష్. యువగలం పాదయాత్రలో అయితే ఆయన నాకైతే మొదలుపెట్టిన ఇంటి నుంచి బయలుదేరాడు హైదరాబాద్లో. వాళ్ళ మదర్కి ఫాదర్కి పాద నమస్కారం చేసేటప్పుడు నాకు కళ్ళలో నీళ్ళు వచ్చాయి. ఎందుకు వచ్చాయంటే జగన్ అనే వ్యక్తి అవతల వైపు ఉన్నాడు, ఇతన్ని సాఫీగా పాదయాత్ర చేసుకొనివ్వడు. ఎందుకంటే ఫ్యూచర్లో నాయకుడు లోకేషే కాబట్టి ఇతనే పోటీ, కాబట్టి ఇతను ఏదో విధంగా అనచాలి. మనం మొగ్గలోనే అనిస్తే మనకెవరు పోటీ ఉండని ఉద్దేశంతో ఎన్ని పెట్టాలో ఎన్ని ఇబ్బందులు పెట్టాడో అన్నీ పెట్టాడు. అన్నీ కూడా ఫేస్ చేస్తూ ఆయన ముందుకొచ్చి యువగలాన్ని దిగ్విజయంగా అంటే అది దిగ్విజయమే నా దృష్టిలో. ఒక పోరాటం. కుర్చీలు వేస్తే కుర్చీలు లాగారు, టేబుల్ వేస్తే టేబుల్ లాగారు. ఎవరైనా ప్లేస్ ఇచ్చి అకామిడేషన్ భోజనాలు పెట్టే ప్లేస్కి పోతే ప్లేస్ ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారు. ఒక రకమైన ఇబ్బందులు కాదు, అన్ని రకాల ఇబ్బందులు పడ్డాడు ఆయన. ఆయనకేం కర్మ, గోల్డెన్ స్పూన్తో పుట్టాడు. అవును, వాళ్ళ తాతగారు మాజీ ముఖ్యమంత్రి, వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా 15 సంవత్సరాలు పనిచేశారు. వాళ్ళ తాతగారు దివంగత ముఖ్యమంత్రి, వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా 15 సంవత్సరాలు చేశారు అప్పటి. అటువంటి గోల్డెన్ స్పూన్లో పుట్టిన వ్యక్తి మంచి లగ్జరీ లైఫ్, మంచి కార్పొరేట్ లగ్జరీ, అందులో కూడా అంత లగ్జరీ లైఫ్ అనుభవిస్తూ ఆయనకు రావాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు? వాళ్ళ బాటలో నడవాలి, ప్రజాసేవ చేయాలి. ఎప్పుడు కూడా ఎన్టీఆర్ కాలం నుంచి బీసీలన్నా పేదవాళ్ళైనా కూడా అత్యంత ప్రేమ. తెలుగుదేశం పార్టీ పుట్టిందే బీసీల కోసం, పేద ప్రజానికం కోసం. సార్ ఇప్పటికీ చాలామంది టీడీపీ కార్యకర్తలు ఒక డౌట్ సార్, 2019లో ఎందుకు నారా లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేశాడు అనేది. అది కూడా అతన్ని అక్కడ వద్దని పార్టీ వాళ్ళు చెప్పారు, చాలా మంది చెప్పారు. ఆయన అక్కడే పోటీ చేశాడు. అంత మొండిపట్టి ఏంటి అసలు లోకేష్ గారు? అంతే, ఓడిన చోటే గెలవాలనేది ఆయన. ఇది పట్టుదలగా ఎవరికి రాళ్ళకి 91,000 మెజార్టీ వచ్చింది. ఈ 40 సంవత్సరాలలో తెలుగుదేశం జెండా ఎగరని మంగళగిరిలో జెండా అత్యంత మెజార్టీతో ఎగరేసాడు ఆయన. 1985 గెలిచింది. అవును. తర్వాత ఎప్పుడు గెలిచింది లేదు. తర్వాత మంగళగిరిలో వద్దన్నా కూడా నిలబడి ఒకసారి ఓడిపోయారు. తర్వాత కూడా మళ్ళీ కాన్స్టిట్యున్సీ మారదామనే ఇది ఉంటుంది ఎవరికైనా. ఇది లేకుండా లేదు నేను మారను, ఇక్కడ నిలబడి గెలిచి తీరుతానని అత్యధిక మెజార్టీతో గెలిచి చూపించాడు. ఇప్పుడు మంగళగిరి ప్రజలు కూడా బాగా ఆయన ఒక మంచి నాయకుడిని తయారు చేశారు. అవును, ఇక ఆయన చూస్తుంటే ఆయన మంగళగిరిని కంచుకోట చేసుకునేలా ఉన్నారు. కంచుకోట, దాంట్లో అనుమానం ఏం లేదు. మంగళగిరి కంచుకోట. ఇంకా బాబు గారు ఎట్లా కుప్పంని చేసుకున్నారో మంగళగిరి ఈయన కంచుకోట అంతే, ఎప్పటికీ తిరిగిలేని. కానీ ఆ సాహసం జగన్మోహన్ రెడ్డి గారు చేయలేకపోయారు. పులివెందుల నుంచి వాళ్ళ అమ్మనేమో గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నవాడినేమో వైజాగ్ పంపించి ఎంపీగా, ఆయన మాత్రం సేఫ్ జోన్ లో ఉండి చేశారు. ఆవిడ మాత్రం ఓడిపోయింది, ఈయన గెలిచారు. ఆయన బుర్రే ఇంకా తెలిసిందే కదా, కాబట్టి ఆ బుర్రను ఉపయోగించి అక్కడ పెట్టాడు. వైజాగ్ ప్రజలు తెలివివంతులు కాబట్టి ఆమెని పంపించారు వెనక్కి. అది
ఇప్పుడు ఆయన మినిస్ట్రీ హెచ్ఆర్డి మినిస్ట్రీకి వచ్చేసరికి ఉమ్, స్కూల్స్ పరంగా మెగా డిఎస్సి ఇచ్చిన మాట ప్రకారం మెగా డిఎస్సి ఇచ్చేసాడు, రిక్రూట్ చేశారు. ఆ రోజు యువగలం పాదయాత్ర యువగలం పాదయాత్రలు ఇచ్చిన మాట ప్రకారం చెప్పిన మాట చెప్పినట్టు చేసి తీరాడు. అదేవిధంగా మెగా పేరెంట్స్ మీట్ ఇప్పటి వరకు ఎవరు పెట్టలేదు. అది నిజంగా అద్భుతం సార్. అది చాలా బాగా చేశారు. అది మెగా ఆయన ముఖ్యమంత్రి గారిని కూడా పేరెంట్స్ మీట్స్కి తీసుకెళ్ళి అవును. అది చాలా మంది హృదయాలను కదిలించింది. ఇప్పటికీ Parents లో కూడా. ఇండియా మొత్తంలో గవర్నమెంట్ స్కూల్స్ లో పేరెంట్స్ మీటింగ్ అంటే ఏదో తూతూ మంత్రంగా జరిగిపోద్ది, చాలా మంది రారు. అవును, కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు పేరెంట్స్ మీటింగ్ పెట్టిందో అది ఒక పెద్ద టెంట్లు వేసేసి కరెక్ట్. అక్కడ ఒక ఈవెంట్ లా క్రియేట్ చేసి అవును, పూర్వ విద్యార్థులను రమ్మని మాట్లాడించి అవును, ఆ పేరెంట్స్ తో ఇంటరాక్ట్ అయ్యే విధానం నిజంగా అంటే ఆ సీనరీ అది ఎలా అనిపిస్తుంది అంటే ఒక ప్రైవేట్ స్కూల్ ఎన్విరాన్మెంట్ కనిపిస్తుంది. కరెక్ట్. ప్రభుత్వ పాఠశాలలు కూడా ఒక కార్పొరేట్ పాఠశాలలాగా అంటే సర్వీస్లో అంత బాగా ఇప్పుడు టీచర్స్ కూడా వాళ్ళకి కావాల్సిన సమస్యలన్నీ తీరుస్తూ ఉన్నారు. అట్లే ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. వాళ్ళకి కావాలని సిలబస్లో కూడా మార్పులు తెచ్చారు. ఇప్పుడు లేటెస్ట్ ఈ సొసైటీకి తగ్గట్టు ప్లాన్ చేస్తున్నారు. స్టూడెంట్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు వాళ్ళకు భోజనాల విషయంలో కూడా చాలా క్వాలిటీ పెంచారు. ఇప్పుడు ముందులాగా కాదు, ఇప్పుడు క్వాలిటీ బాగుంది, చాలా బాగుంది. సార్ పర్టికులర్గా కేంద్ర ప్రభుత్వంలో అంటే మోడీ గారు ఎందుకు నారా లోకేష్ గారికి అంత హై ప్రయారిటీ ఇస్తున్నారు? కంపేర్ చంద్రబాబు నాయుడు గారు కానివచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఏంతో కలిసి ఆనందినే వాళ్ళు నిజమేనా? అది లోకేష్ గారి ప్రతిభ వల్లనే ఆయన గుర్తించారు. ఆయనకు ప్రతిభ ఉంది కాబట్టి మోడీ గారు ఆయన మంచి ఆయన 100 మందిలో ఒకరిని పిక్ చేస్తారు ఆయన. అంతే ఆయన గుర్తించాడంటే ఇంక అర్థం చేసుకోలేదు లోకేష్ గారిని. అది కూడా ప్రధానమంత్రి అపాయింట్మెంట్ అంటే 5 minutes 10 minutes ఉంటుంది. అటువంటిది గంటన్నర ఇస్తున్నారంటే దాన్ని బట్టి అర్థం అవుతుంది ఎంత ప్రయారిటీ ఇస్తున్నారు మోడీ గారు లోకేష్ గారికి అనేది. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ అనేది లోకేష్ గారే. ఇంకా ఎందుకంటే మా పార్టీని గొప్పగా చెప్పడం కాదు, ఆయన భవిష్యత్ అంతే, దాంట్లో డౌట్ లేదు, డౌట్ ఏమాత్రం అవసరం లేదు. వీళ్ళు బేసిక్గా కష్టజీవి ఆయన, అర్థమైపోయింది. అంటే ఇప్పుడు యువగలం నుంచి ఇంకా యువగలం ముందు లోకేష్ వేరు, యువగలం తర్వాత లోకేష్ బాబు వేరు. అవన్నీ గ్రౌండ్ లెవెల్లో చూసి పబ్లిక్తో మాట్లాడి రైతులతో అన్ని వర్గాలతో మాట్లాడి వాళ్ళ సమస్యలు విని ఓపికగా విన్నాడు. ఎంతమందితో సెల్ఫీలు దిగి ఎన్ని మీటింగ్లు పెట్టి ప్రతి ఒక్కరితో 1-to-1 మాట్లాడి నీ సమస్య ఏంటి అనేది ఓపికగా విని అవన్నీ మైండ్లో పెట్టుకొని ఆయన ఇప్పుడు 1 by 1 ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కటి కూడా రియల్ జెన్యూన్ ప్రాబ్లమ్స్ అనేటివి పక్కాగా క్లియర్ చేస్తున్నారు. ప్రాబ్లం అంటే గుర్తొచ్చింది సార్ నాకు, ప్రజా దర్బార్ ఇప్పటికీ అసలు మిస్ అవ్వకుండా పెడుతున్నారు సార్ మంగళగిరిలో. అవును, చాలా నిజంగా అద్భుతం అది. ప్రజా దర్బార్ తెలిసి ఏ ఎమ్మెల్యే కూడా అంత కంటిన్యూటీ చేయట్లేదేమో అనుకుంటున్నాను నేను. అంత బిజీ షెడ్యూల్లో కూడా ఆయన ప్రజా దర్బార్కి కొన్ని 100,000 మంది వస్తున్నారు. అది నిలబడుకొనే, మామూలుగా పోతే కొద్దిగా దర్పం చూపిస్తారు ఎమ్మెల్యే కుర్చీలో కూర్చొని ఇచ్చేసి పిఏకి అది ఇది అటు కాకుండా ఆయన స్వయంగా అర్జీలు తీసుకొని చదివి అప్పటికప్పుడు కొన్ని సాల్వ్ పరిష్కారం చూపించి కొన్ని పరిష్కారం కానట్టు అధికారులకు చెప్పి చాలా బాగా అద్భుతంగా చేస్తున్నారు. ఇది అందరికీ కూడా ఒక ఆదర్శం. చిన్న వయసులో అతను ఇంత ఇనిషియేట్ తీసుకొని చేస్తున్నాడంటే పక్క ఆంధ్ర భవిష్యత్తే. నారా లోకేష్ గారికి ఒక పార్టీ లీడర్గా, కార్యకర్తగా మీరు ఇచ్చే సలహా ఏంటి? ఆయన పుట్టినరోజు నాడు ఆయనకి సలహాలు ఇచ్చే అంత టోలం కాదు, కానీ చూస్తూ ఉంటారు కదా కొన్ని మిస్టేక్స్ కావచ్చు, ప్లస్లు మైనస్లు మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇప్పటికే ఆయన లాంగ్వేజ్ పరంగా కూడా బాగా క్లారిటీతో మాట్లాడుతున్నారు. ముందుటికి ఇప్పటికి బాగా పరిణితి వచ్చింది ఆయనలో. ఇప్పుడు ఇది కూడా ఆయన బాగా షార్ప్నెస్ పెరిగిపోయింది. అది ఆటోమేటిక్గా ఇంకా ఆయనకి నందమూరి నారా రెండూ కలిసాయి కాబట్టి ఆటోమేటిక్గా 2 విధాలుగా ఆయన ఇంకా పనిచేస్తున్నారు. ఆయనకి కార్యకర్తల్లో కూడా ఒక బాగా నమ్మకం ఏర్పడింది లోకేష్ బాబు మీద. ఈయన చెప్పిన పని చేస్తున్నాడు, ఈయన ఇచ్చిన కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేస్తున్నాడు అనేది మాత్రం. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ టైంలో కార్యకర్తలని మంచి సపోర్ట్ ఇచ్చారు సార్ బాగా. లోకేష్ గారు ఆ రోజు అరెస్ట్ అయిన రోజు నేను టీవీలోనే చూస్తున్నా, ఈయన
దాన్ని రెస్పాండ్ అయిన విధానము ఇదంతా చూస్తే ఒక చిన్న వయసులోనే ఫాదర్ని అరెస్ట్ చేసినప్పుడు నిజంగా ఎవరికి రాకూడదు ఈ పరిస్థితి అనేది అందరిలో అనిపించింది. రోడ్డు మీద కూర్చొని ఆ పోలీసులు అటకాయించి ఆయన్ని కలవనీయకుండా చేసిన విధానం ఇవన్నీ ఎవరికి జరగకూడదు. అంత మహోన్నత నాయకుడిని అరెస్ట్ చేస్తే యాజ్ ఏ నాయకుడిగా మనకు, తండ్రిగా ఆయనకు ఆయన్ని కలవనీయకుండా చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఇవన్నీ కూడా ప్రజలు అబ్జర్వ్ చేశారు. ఈ అరాచకాలను ఇవన్నీ చూసే ఈ రోజున ఇంత భారీ మెజార్టీతో పట్టం కట్టారు. లోకేష్ బాబు గారు ఇంకా మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలి, మరిన్ని ఇంకా ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి. ఈయన జాతీయ నాయకుడే కాకుండా ఇప్పుడు అంతర్జాతీయ నాయకుడు కూడా అయ్యాడు. మాకు ఇదంతా కూడా చెప్పుకుంటే ఆంధ్రాకి గర్వకారణం, ఆంధ్రప్రదేశ్కి గర్వకారణం. యా, థ్యాంక్ యూ సార్. సో ఇది భాస్కర్ నాయుడు గారి అనాలిసిస్. మీరేమనుకుంటున్నారో మస్తు కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.